హాయ్ అండి, హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రావెలింగ్ వ్లాగ్స్ కి. మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయింది కదా thumbnail బట్టి అక్షరాభ్యాసం అని. వీడికే అక్షరాభ్యాసం వేరే దగ్గర చేయాలని చెప్పి మా నాన్నలు అయితే ట్రైన్ టికెట్స్ అన్ని తీసేశారు. లాస్ట్ టైం లోని ఇంకా అక్కడ వద్దు, చాలా మంది ఉంటారు, ఆ టైంలోని అక్షరాభ్యాసం ప్రాపర్ గా అవ్వదు, ఇక్కడైతే గనక ప్రాపర్ గా చేయొచ్చు అని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ అయితే క్యాన్సిల్ చేశారు. అందుకని చెప్పి మేము ఏమి చదువుకోవడానికి అయితే అవ్వలేదు. అక్కడికి వెళ్దాము అనుకున్నది బిక్కోల్ గణపతి దగ్గరికి వినాయకుడు రప్పించేసుకున్నాడు. వినాయకుడు ఎప్పుడు కూడా మీరు అక్షరాభ్యాసం అని చెప్పి అక్కడ ఇక్కడ చేయించుకుంటున్నారు, ఇంటికి నా సన్నిధిలో మీరు చేయించుకోరా అని చెప్పి వినాయకుడు అయితే మా ట్రైన్ టికెట్ ని అలా క్యాన్సిల్ చేయించేసి వినాయకుడి గుడికి అయితే రప్పించారు. ఇంకా మేము వినాయకుడి గుడికి ఎర్లీ మార్నింగ్ అక్షరాభ్యాసం ఏమీ చదువుకోలేదు, ఫోటోగ్రాఫర్స్ గాని ఎవరిని పెట్టుకోలేదు, చాలా అంటే చాలా సింపుల్ గా ఇంకా చేసుకుందామని వచ్చాం. ఎందుకంటే వీడు ఎక్కడ ఆగడో చాలా అల్లరి, అందుకని చెప్పి వినాయకుడి దగ్గర అయితే అక్షరాభ్యాసం అయితే ఇంకా ఇక్కడే చేయాలని నిర్ణయించుకున్నాం కదా. ఇక్కడ నిర్ణయించుకున్నాం గానీ చాలా మట్టికి ఒకటి తర్వాత ఒకటి మర్చిపోయాం. కొన్ని తెచ్చాం, కొన్ని తేలేదు. చాలా అంటే చాలా సింపుల్ గా, కనీసం దేవుడు సామానం కూడా మేము ప్రాపర్ గా తేలేదు. వీడియోలు ఫోటోలు తీస్తామని కానీ కనీసం మేము ఎవ్వరు రెడీ కూడా అవ్వలేదు. మేము ఇంకా ఇంపార్టెంట్ ఏం పెట్టుకున్నాం అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి అక్షరాభ్యాసం ఆ టైం కి అవ్వాలి అని చెప్పి తెల్లారతలోకి వీడికి అక్షరాభ్యాసం ముహూర్తం, మళ్ళీ ముహూర్తం దాడితే మళ్ళీ వీడి పేరుని మళ్ళీ ఒక 3-4 నెలల వరకు ముహూర్తం అయితే లేదు, మంచులు లేవు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ బ్రాహ్మణులు కూడా మేము నితుతులోకి వినాయకుడి దయ వల్ల నిజంగా బ్రాహ్మణులు అయితే కనుక ఈయన ఒప్పుకున్నారు, నేను చేస్తానమ్మా, నేను వస్తాను అని చెప్పి. యాక్చువల్లీ ఈయనకి కూడా 2-3 ఉన్నాయి, అయినా సరే పాపం అవి కాదని మా దానికి ఒప్పుకుని వచ్చారు. ఈయన చేతుల మీద మా చెల్లి వాళ్ళ బాబుది అక్షరాభ్యాసం జరగాలని రాసి ఉన్నది, అందుకని ఈయన చేతుల మీద చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈయన చేతుల మీదుగా మా చెల్లి వాళ్ళ బాబుది అక్షరాభ్యాసం జరగడం అని. కాకపోతే వీడు అంత అల్లరు కాదు, కనవ పిల్లలు అందరూనేమో ఒబ్బుడుగా కూర్చున్నారు వాళ్ళ పేరెంట్స్ దగ్గర. వీడు మాత్రం అక్కడికి ఇక్కడికి తెగ గెంతులు అంటే గెంతులు, అస్సలు కాసేపు కూడా కూర్చునేవాడు కాదు. ఇంకా అక్షరాభ్యాసానికి అసలు రాయమండానికి ఒక్క అక్షరం రాశాడు తప్ప, కనవాది నేనే సొంతంగా రాస్తాను, మీరు ఎవరు రాయనాక లేదు అని చెప్పి గొడవ చేసాడు. మొత్తానికి అక్షరాభ్యాసం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే వినాయకుడి దయ వల్ల నిజంగా చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం. వినాయకుడు అనుగ్రహం కటాక్షం ఎప్పుడు మా కుటుంబం మీద, మంచి చేసే ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు అక్షంతలు గట్ట వేశారు. అనుకోకుండా మన దక్షిణామూర్తిని ప్రతిష్ఠించిన ఆవిడ కూడా దర్శనానికి వస్తే ఆవిడ అక్షంతలు వేశారు. ఇంకా అలాగే అనుకోకుండా మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి అక్షంతలు అయితే వేయడం జరిగింది. మేమైతే ఎవరిని పిలవడానికి కానీ అసలు ఏమీ అవ్వలేదు, ఎందుకంటే మాకు అనుకోంది ఇక్కడ చేయడం, అలాంటిది ఇక్కడ జరిగింది. వినాయకుడు సంకల్పం ఇక్కడే ఉంది, ఇక్కడే రాయాలని చెప్పి వాళ్ళ డాడీ కూడా రావడానికి అవ్వలేదు అప్పటికప్పుడు అంటలోకి. అందుకని వీడిది కూడా అక్షరాభ్యాసం మా నాన్న చేతుల మీదే అయ్యింది. మా అబ్బాయిది కూడా మా నాన్నే చేతుల మీదే చేశాడు. మా నాన్న చేతుల మీద అక్షరాభ్యాసం చేసిన ప్రతి ఒక్కళ్ళు బాగున్నారు చదువుల్లోని అన్నిటిలోని. మా అబ్బాయికి అయితే మాత్రం మా నాన్నే అక్షరాభ్యాసం చేయించాడు. మా అబ్బాయి అలాగే బాగా చదువుతున్నాడు. అలాగే వీడు కూడా ఎప్పుడూ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, అది కూడా దేవుడికి సంబంధించిందే, వినాయకుడికి సంబంధించినయే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.